అనుకుంటున్నాను. అండ్ ఆ టార్గెట్ యొక్క ఓఎస్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నా. సో నేనేం చేస్తున్నా, సుడో nmap సేమ్ కమాండ్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను. సో కాపీ పేస్ట్ లాగా అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అటాక్ అనేది స్టార్ట్ అయ్యాక డేటా అనేది రివీల్ అవుతుంది. వన్స్ అటాక్ అనేది స్టార్ట్ అయ్యాక మనకి చాలా డేటా అనేది రివీల్ అవుతుంది. వర్షన్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్నీ ఎన్ని పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, ఎన్ని పోర్ట్స్ క్లోజ్లో ఉన్నాయి, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, డేటా మొత్తం అనేది చూపిస్తూ ఉండిద్ది. మ్యాక్ అడ్రస్, ఇలా చాలా డేటా అనేది రివీల్ అవుతుంది. 977 టీసీపీ పోర్ట్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. పోర్ట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. పోర్ట్స్ అనేవి ఇక్కడ 2 టైప్గా డివైడ్ అయినాయి. టీసీపీ అండ్ యూడీపీగా డివైడ్ అయినాయి. టీసీపీ ప్రోటోకాల్ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని అర్థం. వీటిని కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తాం. కమింగ్ టు ద యూడీపీ కనెక్షన్. యూడీపీ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. ఏదైనా డేటాని సెండ్ చేయాలన్నా లేదు అనుకుంటే రివర్స్ చేసుకోవాలన్నా టీసీపీ పోర్ట్లో ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉండాలి. యూడీపీ పోర్ట్స్లో మనం ఈ డేటాని సెండ్ చేయాల్సిన, రిసీవ్ చేసుకోవాలన్నా ఎలాంటి కనెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. యాజ్ ఏ ఒక హ్యాకర్గా ఈ టీసీపీ పోర్ట్స్తో ఎక్కువగా మనం వర్క్ చేయబోతున్నాం.